హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. టుడే వ్లాగ్ ఏంటా అని అనుకుంటున్నారా? ఏం కాదండి, వర్షాకాలం కదా, సీజన్ అయితే వచ్చేసింది. సో నర్సరీ నుంచి అయితే మేము కొన్ని మొక్కల్ని అయితే తెచ్చి పెట్టుకుంటున్నాం అనమాట. సో ఏ మొక్కలు తెచ్చాము, ఏ మొక్కలు ఉడిచాము అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎలా ఉడాలో ఎలా పెట్టాలో అనేది కూడా మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ముందుగా అయితే మేము 3 కలర్స్ రోజా ఫ్లవర్స్ని తెచ్చేసుకున్నాము. అలాగే 2 తైవాన్ జామ కాయలు అయితే తెచ్చేసుకుంటాము. ఇది 6 మంత్స్లో గ్రోత్ అయితే వచ్చి కాయలు అయితే పూసేస్తుందని చెప్పారనమాట అక్కడ. సో నేనైతే నమ్మటం లేదండి, ఎందుకంటే 6 మంత్స్లో ఏ చెట్టు కూడా జామకాయలు అయితే వేయదు. కానీ దీనికైతే కాయలు అయితే ఉన్నాయి, చిన్న చిన్న కాయలు, బుజ్జి కాయలు అయితే ఉన్నాయి. సో అవి మరి పుడతాయా లేదా అనేది అయితే నాకు తెలియదు. సో దీనికోసం అయితే మొక్క కోసం అయితే రెడీ చేసుకున్నాం అనమాట. తవ్వి ఇలా మట్టిని అయితే వేస్తున్నాం. లోపల ఏది వేసామా అని అనుకుంటున్నారు కదా, కొబ్బరి పీచు అనేది ఉంటుంది కదండి, మన బెడ్ లోపల ఇస్తాడు. పరుపు ఉంటుంది కదండి, పాడైపోయిన పరుపు లోపల కొబ్బరి షీట్స్ అనేవి ఇస్తాడు. ఆ పీచు వేయడం వల్ల మొక్క అనేది బాగా గ్రో అవుతుంది అనమాట. సో అవి వేసాక ఇలా మట్టిని అయితే కప్పేసి పెట్టేసుకున్నామండి. చూస్తున్నారా, వీడియోలో చూపించిన విధంగా అయితే తవ్వి మొక్కను ఉడిచిపెట్టేసుకున్నాము. సో వెంటనే అయితే వాటర్ అయితే కొద్దిగా వేసేసుకోవాలి. సో నెక్స్ట్ మొక్క కోసం అయితే ఇలా తవ్వి పెట్టేసుకుంటున్నామండి. సో మా సైడ్ అయితే నేల అంటే ఉంటుందన్నమాట, ప్లేస్ అయితే ఉంటే ఏ మొక్కలైనా ఉడిచిపెట్టుకోవడానికి బెనిఫిట్గా ఉంటుంది. చాలామంది ప్లేస్ లేని వాళ్ళు టెర్రస్ పైన పూల కొండేలు కొనేసుకొని అందులో మట్టి వేసి ఎరువులు వేసి మొక్కలు వడడం జరుగుతుంది. సో మాకైతే ఆ ఇబ్బంది అయితే లేదండి. మా పెరట్లో ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో చూస్తున్నారు కదా, నేను తైవాన్ జామ అని చెప్పాను కదా, ఇప్పటి నుంచే చిన్న పువ్వులు కాయలు అయితే ఉన్నాయన్నమాట. సో మరి అవి అయితే అవుతాయని అయితే నాకు నమ్మకం లేదు. వాళ్ళకి సేల్ అవ్వాలని ఏవేవో చెప్తారు, కానీ పోనీ ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దామని అయితే నర్సరీ నుంచి నేను తెప్పేసుకున్నానండి. సో 3 కలర్స్ రోజా ఫ్లవర్స్ అని చెప్పాను కదా, దానికోసం అయితే ఒక పెద్ద గొయ్య అయితే తవ్వి పెట్టేసుకుంటున్నాం అనమాట. సో నేనైతే ఒక ఐడియా వచ్చిందనమాట, 3 ఫ్లవర్స్ కలిపి పెట్టేసుకుంటే వస్తుందా లేదా అని అయితే ఐడియా వచ్చిందనమాట. సో దానికోసం అయితే పెద్దగా గొయ్యి తీసేసుకొని కొబ్బరి పీస్ని అయితే ఇలా వేసేసుకున్నాము. నానబెట్టుకుని కొబ్బరి పీసు వేయడం వల్ల ఇంకా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. సో మాకైతే పొడి అప్పటికప్పుడు పెట్టేసుకున్నాం కనుక పొడి కొబ్బరి పీసుని అయితే వేసేసుకొని ముందుగా అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ని, అలాగే దాని తర్వాత రెడ్ కలర్, దాని తర్వాత వైట్ కలర్, అలా 3 ఒకే దగ్గర పెట్టేసుకొని ఉడిచిపెట్టుకున్నాం అనమాట. సో చూస్తున్నారా, ఫైనల్ లుక్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను. సో ఈ కవర్స్ అయితే తీసేయాలండి, ఈ కవర్స్తో వడకూడదనమాట. ఎప్పుడూ కూడా మొక్క అనేది గ్రోత్ అవ్వదనమాట. అలాగే దానిని అలా ఉంచి పెట్టకుండా భూమిలో కలిసిపోకుండా ఉంటాయన్నమాట. అవి చాలా ప్రమాదం అనమాట. సో దాన్ని చెత్త వచ్చేటప్పుడు చెత్తకి ఇచ్చేయాలన్నమాట. సో అవి అలా ఉంచడం వల్ల మూగజీవులు తినేస్తాయి కదండి, అవి తినేయడం వల్ల దానికి అరగకుండా చనిపోతాయి కదా, పాపం దానికి ఏం తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే మొక్కల్ని మేము ఇలా 3 కలర్స్ని ఉడిచిపెట్టుకున్నాక మట్టి వేసామండి. మట్టితో పాటు బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదని అయితే వేసాము. అలాగే కొద్దిగా ఎరువులను అయితే కూడా వేసామన్నమాట. సో వేసుకున్నాక ఇలా కప్పి పెట్టేసుకున్నాము అనమాట మట్టితో. సో ఇప్పుడైతే చాలా అందంగా ఉందండి. 3 ఫ్లవర్స్ కలిపి పెట్టుకున్నాం కదా, సో తర్వాత గ్రోత్ అయ్యే ఫ్లవర్స్ పూస్తే ఇంకెంత అందంగా ఉంటుందో తెలియదండి. ఇప్పుడు మాత్రం అందంగానే ఉంది అనమాట. సో ఫైనల్గా అయితే పారతో ఇలా మేము మట్టిని చుట్టుపక్కల కూడా కప్పేసుకున్నాం అన్నమాట. సో నర్సరీ నుండి తెచ్చిన వెంటనే ఫ్లవర్స్ అనేవి కలర్ఫుల్గా ఉంటాయండి. మన దగ్గరికి వచ్చేటప్పటికి కలర్ అయితే పాడైపోయి పోస్తాయన్నమాట. మరి అది ఎందుకు అలా జరుగుతుందో తెలియట్లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మనం వాళ్ళకంటే ఎరువులు ఏం వేయకుండా వాటర్తో మాత్రమే పెంచుతాం కదా, మరి అందుకోసమనో ఏమో మరి కలర్ అయితే పాడైపోతుంది. సో ఫైనల్గా అయితే గత్తం అంటే ఎరువు అండి, సేంద్రియ ఎరువులను అయితే మేము వేసేసుకొని ఫైనల్గా అయితే వాటర్ అయితే పోసేసామన్నమాట. సో ఉడిచిన మొక్కలన్నిటికి కొద్దిగా వాటర్ అయితే వేసేసుకున్నాము ఫైనల్గా.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వర్షాకాలంలో మీరు ఎలాంటి మొక్కల్ని పెట్టుకున్నారో నాకు కూడా తెలియచేయండి.